వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఏపీ డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్కి సంబంధించి అయితే ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగిందన్నమాట. సో రిజిస్ట్రేషన్కి సంబంధించి ఎప్పటివరకు ఎక్స్టెండ్ చేశారు, అలాగే వెబ్ ఆప్షన్స్ మళ్ళీ ఎప్పటి నుంచి ఇవ్వాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్పెషల్ కేటగిరీ పర్సన్స్ మళ్ళీ ఎప్పటి నుంచి చేస్తారు అనేది ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు ఇది నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక మనకి ముందు ఇచ్చిన డేట్ ప్రకారం 10వ తారీఖు వరకు అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోవడం అయితే జరిగింది, కానీ రీసెంట్గా అప్డేట్ అయితే చేయడం అయితే జరిగిందన్నమాట. 20th వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు. 27th 2024 వరకు అయితే ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది. అలాగే ఇక మన రిజిస్ట్రేషన్కి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక 20 వరకు ఎక్స్టెండ్ చేశారని చెప్పాం కదా. స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్కి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక 18వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో అదైతే చేయబోతున్నారన్నమాట. అలాగే ఎక్సైజ్ వెబ్ ఆప్షన్స్ 23rd నుంచి అయితే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు అని చెప్పడం అయితే జరిగిందన్నమాట. 23rd నుంచి 26th వరకు. ఇంకా చూసుకున్నట్లయితే కనుక వెబ్ ఆప్షన్కి సంబంధించి చేంజ్ చేసుకోవడానికి 27th అయితే వెబ్ ఆప్షన్స్ అనేది చేంజ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఇచ్చారు. అలాట్మెంట్కి సంబంధించి 31st నుంచి అయితే అలాట్మెంట్ అయితే రిలీజ్ చేస్తామని అయితే చెప్పారన్నమాట. రిపోర్టింగ్ ఆఫ్ షెడ్యూల్ టు కాలేజ్ అట్లాటెడ్ అండ్ కన్సర్న్మెంట్ ఆఫ్ క్లాస్ రూమ్కి సంబంధించి 1వ తారీఖు 8వ నెల 1వ తారీఖు ఆగస్టు నెల నుంచి అయితే క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతాయని చెప్పడం అయితే జరిగిందన్నమాట. అలాగే రిపోర్ట్ కూడా 1వ తారీఖు నుంచి అయితే చేయాలి అని చెప్పడం అయితే జరిగింది.